చెర్రీ భూమిని ఇలా అడుగుతూ ఉంటాడు. మీ నాన్నకు కూతురుందన్న విషయం నువ్వెలా తెలిసేలా చేస్తావు అని అడుగుతూ ఉంటే, ఎలా తెలిసేలా చేయాలో నాకు తెలుసు అని భూమి అంటుంది. రాత్రి అవుతుంది. భూమి భరతనాట్యం డ్రెస్ వేసుకొని అచ్చం శోభాచంద్రలాగా రెడీ అయ్యి భరతనాట్యం చేసుకుంటూ అపూర్వ ఇంటి కాలింగ్ బెల్ కొడుతుంది. అపూర్వ వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. భరతనాట్యం చేస్తూ శోభాచంద్రలాగా ఉన్న భూమిని చూసి అపూర్వ షాక్ అవుతుంది. భూమి భరతనాట్యం చేసుకుంటూ ఇంట్లోకి వస్తూ ఎదురుగా ఉన్న అపూర్వకు తన జడను మెడకు చుట్టి ఒక ఆట ఆడుకుంటుంది. అపూర్వ కింద పడిపోతుంది. అపూర్వ గొంతు పట్టుకుంటుంది. శోభాచంద్ర ఫోటో దగ్గరికి తీసుకెళ్ళి అపూర్వ చెంప పగలగొడుతుంది. ఇక శరత్చంద్ర నిద్రపోతూ ఉంటాడు. శరత్చంద్ర బెడ్రూమ్లోకి వెళ్తుంది. కుర్చీలో కూర్చుని ఊగుతూ ఉంటుంది. శరత్చంద్ర సడన్గా నిద్రలేస్తాడు. ఎవరు అని అడుగుతూ ఉంటాడు. శోభాచంద్రని అని చెప్తూ ఉంటుంది. శరత్చంద్ర కంగారు పడతాడు. శోభ నువ్వా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. నా బిడ్డ కోసం వచ్చాను అని భూమి చెప్తూ ఉంటుంది. ఇంకెక్కడుంది మన బిడ్డ? ఆ రోజు ఆ మంటల్లో నీతో పాటే అని శరత్చంద్ర ఏడుస్తూ ఉంటాడు. అది అబద్ధం. నా బిడ్డను నేను కాపాడుకున్నాను అని చెప్తూ ఉంటుంది. నిజమా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది అని భూమి చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.